అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ ఉల్లి సాగులో యాజమాన్యం, జామ తోటల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమీకృత వ్యవసాయంలో భాగంగా జీవాల పెంపకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పెరటి మొక్క స్థాయి నుంచి వాణిజ్య రూపును సంతరించుకుంది జామ. ఈ మధ్యకాలంలో జామకాయలకు పెరిగిన డిమాండ్ సాగును విస్తరింపచేస్తోంది. సాధారణ రకాలతో పాటు తైవాన్ రకాలు వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ఎంచుకున్న రకం ఏదైనా మనం అందించే సమగ్ర పోషక యాజమాన్యమే కాయ దిగుబడిని, నాణ్యతను నిర్దేశిస్తుంది. జామకు ఎరువులను మొక్క వయస్సును బట్టి సమగ్రంగా అందించాలి. రసాయన, సేంద్రియ ఎరువుల సమతుల్యతను పాటించాలి. సూక్ష్మ పోషకాలు లోపిస్తే ప్రధాన పోషకాలు కూడా పంటలకు అందుబాటులోకి రావు. జామలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి. జామ తోటల విస్తీర్ణం ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది. అయితే స్థాయికి మించినటువంటి, అంటే మనం ఎంత విస్తీర్ణంలో జామ తోట ఉందో అంత ఎక్స్పెక్ట్ చేసినటువంటి దిగుబడులు అయితే రావటం లేదనే చెప్పాలి. దానికి ప్రధానమైన అంశాలు ఏమిటంటే రకరకాల పోషక లోపాలు. ఈ పోషక లోపాలని అధిగమించడానికి, అలాగే జామ ఉత్పత్తుల నాణ్యతను పెంచి అధిక దిగుబడులు సాధించడానికి సరైనటువంటి పోషక యాజమాన్యం అనేది మనం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పోషక యాజమాన్యం మొక్క నాటేటప్పటి నుంచే మొదలవ్వాలి. ఈ మొక్కలు నాటేటప్పుడే మొదటి దఫాగా గుంతలోనే వేసేటప్పుడు ప్రతి మొక్కకి నాటేటప్పుడు 10 నుంచి 20 కిలోల సేంద్రియ ఎరువు, అంటే అది వెర్మి కంపోస్ట్ కావచ్చు, లేకపోతే బాగా చివుకినటువంటి పశువుల ఎరువు అయినా కావచ్చు. దాంతోపాటు 2 కేజీల నీమ్ కేక్ వేపపిండి, దాంతోపాటుగా సూపర్ ఫాస్ఫేట్ దాదాపుగా ఒక 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ ప్రతి మొక్కకి మొక్క నాటేటప్పుడే వేసుకున్నట్లయితే మొక్క తొందరగా ఆనుకొని మళ్ళీ చిగుళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. ప్రతి సంవత్సరము సిఫారసు చేసినటువంటి ఎరువుల్ని మనము జామ తోటలకి వాడాల్సి ఉంటుంది. అలా చేసేటప్పుడు ప్రధానంగా ఒక సంవత్సరం వయసు కలిగినటువంటి ఈ జామ చెట్లకి మనకి దాదాపుగా 100 గ్రాముల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువు, 40 గ్రాముల భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువు, అలాగే 100 గ్రాముల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువు, అదేవిధంగా 15 కిలోల సేంద్రియ ఎరువుతో కలుపుకొని వేసుకోవాలి. నీరు కట్టుకుంటే తగిన ఫలితం ఉంటుంది. సమర్థవంతంగా ఎరువులు పోషకాలని మొక్క గ్రహించగలుగుతుంది. అదే వర్షాధార పంటల్లో అయితే మొదటి వర్షాలు మొదలైనటువంటి జూలై, ఆగస్టు నెలల్లో మనం ఈ ఎరువుల్ని వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జామ తోటలకైతే 200 గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువు, 80 గ్రాములు భాస్వరం ఇచ్చేటువంటి ఎరువు, 200 గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువు, అదేవిధంగా 30 కిలోల సేంద్రియ ఎరువు, ఈ 3 కలుపుకొని మట్టిలో కలుపుకోవాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి జామ తోటలకైతే 300 గ్రాములు
నత్రజని ఇచ్చే ఎరువు, 120 గ్రాములు భాస్వరం ఇచ్చే ఎరువు, ఇంకా మళ్ళీ 300 గ్రాములు పొటాష్ ఇచ్చే ఎరువుతో పాటు 45 కిలోల సేంద్రియ ఎరువుని కలుపుకొని వేసుకోవాలి. అలాగే 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి జామ తోటలకైతే 400 గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువు, అలాగే 120 గ్రాములు భాస్వరం ఇచ్చేటువంటి ఎరువు, అలాగే 400 గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువు, ఒక 50 కిలోల కంపోస్టు కలుపుకొని చెట్టు చుట్టూ మీటర్ నుంచి 1.5 మీటరు దూరంలో ఒక పళ్ళెం కట్టుకొని 10 సెంటీమీటర్ల లోతులో ఆ నేలలో మట్టిలోని ఈ ఎరువులను కలుపుకున్నట్లయితే తడిస్తే మొక్కలకి ఈ పోషకాలన్నీ కూడా అంది మొక్క బాగా బలంగా దృఢంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పైబడినటువంటి తోటలకైతే ఇక అక్కడి నుంచి ఒకే రకమైనటువంటి సిఫార్సు ఉంటుంది. అది సుమారుగా 500 గ్రాముల నత్రజని ఇచ్చే ఎరువు, అదేవిధంగా 200 గ్రాముల భాస్వరం ఇచ్చే ఎరువు, 500 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువు, 60 నుంచి 70 కిలోల సేంద్రియ ఎరువు దాంతో కలుపుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది. నీటి సదుపాయం ఉంటే ఎరువు వేసిన తర్వాత నీరు కట్టుకున్నట్లయితే మనకి దిగుబడులు బాగా పెరుగుతాయి. దీంతో పాటుగా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మొక్క తోటల్లో మనం జీలుగా కానీ కట్టిజనుము లాంటి పచ్చిరొట్ట ఎరువులను పెంచుకొని నేలలో కలుపుకున్నట్లయితే కలుపు తగ్గడంతో పాటుగా తగినంత సేంద్రియ ఎరువులను నేలకి అందించడం వల్ల భూమి బాగా గుల్లబారి నేల ఆరోగ్యంగా ఉండి మొక్కలు బాగా పెరగడానికి ఏపుగా పెరగడానికి కూడా దోహదపడుతుంది. అదేవిధంగా మనం ఈ జామ తోటల్లో సూక్ష్మ ధాతు లోపాలైనటువంటి బోరాను, జింకు, మెగ్నీషియంలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ బోరాన్ లోప నివారణ వచ్చేటప్పుడు 1 లీటర్ నీటికి 1 నుంచి 2 గ్రాముల బోరాక్స్ని కలుపుకొని మనం చెట్లపై పిచికారి చేసినట్లయితే ఆకులు బాగా తడిచేటట్టు ఈ బోరాన్ లోపాన్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా మరి ఈ మెగ్నీషియం లోప నివారణకి లీటర్ నీటికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే ఆకులు బాగా తడిసేలాగా మెగ్నీషియం లోపాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా జింక్ లోపాన్ని కానీ మనం గమనించినట్లయితే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలుపుకొని ఆకులు బాగా తడిసేలా పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సిఫార్సు చేసినటువంటి ఎరువులను ప్రత్యేకించి సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, ఇలా రసాయన ఎరువులతో పాటుగా సమగ్రంగా ఈ ఎరువులను ఉపయోగించుకోవడం వల్ల మన మొక్కలు బాగా పెరగడం, చీడపీడలను తట్టుకోవడం, మంచి నాణ్యతతో పాటు అధిక దిగుబడులను సాధించేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకి ఆదాయం కూడా పెరుగుతుంది. ఉల్లి లేనిదే వంటిల్లు లేదంటే అతిశయోక్తి కాదు. నిత్యావసరంగా మనం వాడుకునే ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేస్తారు. వాణిజ్యపరంగా అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది. గుండె జబ్బులకి దివ్యౌషధమైన ఉల్లి శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కంటికి, జ్ఞాపక శక్తికి, జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అందుకే తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో సాగవుతున్న దాదాపు 75,000 ఎకరాల్లో సాగును ఆక్రమించిన కర్నూలు జిల్లా ఉల్లి సాగుకు పెట్టింది పేరు. జూన్, జూలైలో నారు పోసుకొని జూలై, ఆగస్టు మాసాల్లో ఖరీఫ్ ఉల్లి నాట్లు వేస్తారు. మంచి యాజమాన్యంతో ఖరీఫ్ ఉల్లి నుంచి ఎకరాకు 14 నుంచి 15 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. మరి వర్షాలు ఆటంకంగా ఉండే ఈ సీజన్ పంట నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే సాగులో ఎలాంటి శాస్త్రీయ విధానాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ ఉల్లిని జూన్, జూలై నుంచి అక్టోబర్, నవంబర్ వరకు సాగు చేస్తారు. ఉల్లి సాగుకు నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజులలో పంట పూర్తవుతుంది. యాజమాన్యం సక్రమంగా పాటించిన రైతులు ఉల్లి సాగులో ఎకరాకు 140 నుంచి 150 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ పంట సాగులో కాలానుగుణంగా రకాలను ఎంచుకోవలసి ఉంటుంది. బళ్ళారి రెడ్ పాయలు పెద్దగా ఉండి తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. పూసా రెడ్ పాయలు మధ్యస్థంగా అంటే
70 నుంచి 90 గ్రాముల బరువు ఉండి తక్కువ ఘాటుతో ఎక్కువ నిల్వ నాణ్యత ఉంటుంది. అర్కా నికేతన్ ఖరీఫ్, రబీ కాలాలకు అనువుగా ఉండి ఒక్కో గడ్డ 100 నుండి 180 గ్రాముల బరువు ఉంటాయి. పాయలు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. అర్కా కళ్యాణ్ ఖరీఫ్ సీజన్కు అనుకూలంగా ఉండి ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. అర్కా ప్రగతి 120 రోజులలో కోతకు వచ్చే ఈ రకం ఖరీఫ్, రబీ కాలాలకు అనువుగా ఉండి పాయలు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. S53 రకం 140 రోజుల పంటకాలం కలిగి పాయలు మధ్యస్థ గుండ్రంగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. అగ్రిఫౌండ్ డార్క్ రెడ్ పాయలు చిన్నవిగా గులాబీ రంగులో ఉండి ఘాటు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాకు అనువుగా ఉంటాయి. సాధారణంగా మన రైతులు ఉల్లిని కాలానుగుణంగా 2 రకాలుగా నాటుతూ ఉంటారు. భూమిని బాగా దుక్కి దున్ని బోదెలు చేసి దానికి ఇరువైపులా నాటటం ఒక పద్ధతి అయితే, సమతుల మళ్లలో నాటుకోవటం మరొక పద్ధతి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కనుక బోదెలు చేసి నాటే పద్ధతిని ఆచరిస్తే గడ్డలు నాణ్యంగా ఉంటాయి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. లేదా 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే చీడపీడల బారి నుంచి పైరును కాపాడుకోవచ్చు. నారు పెంపకానికి నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి. ఒక్కో నారుమడి 1 మీటరు వెడల్పు, 3 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా ఎత్తు మళ్లను చేసుకోవాలి. 2 మడుల మధ్య 1 అడుగు దూరం ఉంచుకోవాలి. ఎకరా పొలంలో నాటుకోవడానికి 200 నుంచి 250 చదరపు మీటర్లలో పెంచిన నారు సరిపోతుంది. రైతులు 50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే మొలక శాతం బాగుండి నారు నాణ్యంగా ఉంటుంది. నారు మళ్లను 10 రోజులకు ఒకసారి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి మళ్లను బాగా తడిపినట్లయితే నారు కుళ్ళును అరికట్టి నాణ్యమైన నారును పొందవచ్చు. ఇటీవలి కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్న ప్రోట్రేలలో నారు పెంచే విధానంలో నారు పెంపకం చేపట్టినట్లయితే విత్తనం ఆదాతో పాటు ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చు. ప్రధాన పొలాన్ని ముందుగా 3 నుంచి 4 సార్లు బాగా దుక్కి దున్ని చదును చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు చేసుకుని బోదెకు ఇరువైపులా నాటుకోవాలి. నాటే ముందు నారును 1% బోర్డో మిశ్రమంలో ముంచి నాటటం వల్ల భూమి నుంచి ఆశించే తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరమిచ్చే ఎరువులు వేసి కలియదున్నుకోవాలి. 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పొటాషిచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని నాటేటప్పుడు ఒకసారి, నాటిన 30 రోజులకు రెండవసారి పైపాటుగా వేసి నీటి తడిని ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి. ఖరీఫ్లో అడపాదడపా పడే వర్షాలకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారు నాటే ముందు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ల పెండిమిథాలిన్ లేదా 200 మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200 లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి. విత్తిన 35 నుంచి 40 రోజుల దశలో ఒకసారి అంతర కృషి చేసి మొదళ్లకు మట్టిని ఎగదొయ్యాలి. దీనివల్ల గడ్డలు బాగా ఊరి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. వాతావరణ స్థితిగతులు, నేలలను అనుసరించి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి నీటి తడిని అందివ్వాలి. గడ్డ ఊరే దశలో వారానికి ఒకసారి తడి ఇస్తే సరిపోతుంది. కోతకు 10 రోజుల ముందే నీటి తడిని ఇవ్వటం ఆపేయాలి. ఉల్లి దిగుబడులను ప్రభావితం చేసే చీడపీడలలో తామర పురుగులు ప్రధానమైనవి. ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీనినే రైతులు మజ్జిగ తెగులుగా వ్యవహరిస్తూ ఉంటారు. తామర పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. ఉల్లి 50% ఆకులు ఎండి నేలపై వాలినప్పుడు
తీతకు వచ్చిందని గుర్తించాలి. ఈ దశలో తీతలు జరిపినట్లయితే నిల్వలో జరిగే నష్టాన్ని అధిగమించి నాణ్యమైన పాయలు పొందవచ్చు. గడ్డలు పీకిన తరువాత పొలంలోనే వీటిని ఒక వరుసలో ఉంచి 2-3 రోజుల పాటు ఆరబెట్టాలి. దీనినే క్యూరింగ్ అంటారు. తరువాత గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉంచి ఉల్లి ఆకులను కొయ్యాలి. దీనివల్ల కాడలోని ఘాటు గడ్డలోకి చేరి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటిని సైజుల వారీగా గ్రేడింగ్ చేసుకుని మార్కెట్ చేసుకున్నట్లయితే అధిక ధర పొందే అవకాశం ఉంది. ధర తక్కువగా ఉన్న సమయాల్లో గోదాముల్లో నిల్వ చేసుకుని అటుపై అమ్ముకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయం అంటేనే లాభనష్టాల మేళవింపు. విత్తనం మొదలు పంట చేతికొచ్చే వరకు ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, ధరల ఆటుపోట్లు వంటివెన్నో పంట దిగుబడులను, రైతు ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే వ్యవసాయానికి అనుబంధ రంగాలను తప్పక జోడించినప్పుడే రైతుకు నిశ్చింత. వీటిని సేద్యంతో మేళవిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. అలా జోడించదగ్గ రంగాల్లో జీవాల పెంపకం ఒకటి. సమీకృత వ్యవసాయంలో భాగంగా పంటల సాగుతో పాటు జీవాల పెంపకం లాభదాయకంగా ఉంటుందంటున్నారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీకృత వ్యవసాయ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి. మన రాష్ట్రంలో ఎక్కువగా 80% మంది సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. వారికి పొలం యొక్క విస్తీర్ణం చూసుకుంటే 1 హెక్టార్ లోపు వారే ఎక్కువగా ఉన్నారు. వీరందరూ కూడా ఏకపంట విధానంలో పంటలు సాగు చేసినప్పుడు ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం వాతావరణ పరిస్థితులు అనేవి మారిపోతున్నాయి. అంటే ఒక్కోసారి ఎక్కువగా వర్షం పడటం లేకపోతే బెట్ట పరిస్థితులు ఎదురు కావటం అనేది చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏకపంట విధానంలో వెళ్ళినట్లయితే ఆ పంట పూర్తిగా నష్టపోవటం అనేది చూస్తున్నారు. అలా కాకుండా ఈ పంటలతో పాటుగా ఇతర అనుబంధ రంగాలను పెట్టుకోవటం అంటే మేకలు లేదా గొర్రెలను పెంచుకోవటం లేక కోళ్ళను పెంచుకోవటం ఇలాంటివి చేపట్టి చేసుకున్నప్పుడు ఆదాయం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దీన్నే మనం సమగ్ర వ్యవసాయం లేదా మిశ్రమ వ్యవసాయం అని అంటాము. ఇందులో ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు ఈ గొర్రెల పెంపకం చేపట్టడం అనేది వీరికి లాభదాయకంగా ఉంటుంది. తెలంగాణకి అనువైనటువంటి గొర్రెల జాతులను కనుక తీసుకున్నట్టయితే నెల్లూరు బ్రౌన్ కానీ, నెల్లూరు పల్లా కానీ, నెల్లూరు జొడిపి కానీ, అదేవిధంగా దక్కన్ జాతులు అనేవి అనువుగా ఉంటాయి. ఇందులో నెల్లూరు జొడిపి అనేది మాంసాన్ని ఇచ్చేటువంటి జాతి, అట్లాగే దక్కన్ జాతి అనేది కొద్దిగా పొట్టిగా ఉండేటువంటి రకం. ఇందులో మనకి మాంసంతో పాటుగా తక్కువ నాణ్యత గల ఉన్ని కూడా ఈ జాతి నుండి లభిస్తుంది. గొర్రెల పెంపకం సమగ్ర వ్యవసాయంలో చేపట్టినప్పుడు వీటిని మేపుకోవటంలో 3 పద్ధతులు అనేవి ప్రస్తుతం ఉన్నాయి. విస్తృత పద్ధతి, అట్లాగే పాక్షిక సాంద్ర పద్ధతి, సాంద్ర పద్ధతి. విస్తృత పద్ధతి అనేది అచ్చంగా బయట పచ్చిక బయళ్లలో ఈ గొర్రెలను లేదా మేకలను తిప్పుకోవటం అన్నమాట. అదేవిధంగా పాక్షిక సాంద్ర పద్ధతి తీసుకున్నట్లయితే ఒక షెడ్డును అనేది ఏర్పాటు చేసి ఆ షెడ్డులో గొర్రెల్ని ఉంచి అట్లాగే కొంత సమయం బయట కూడా తిప్పినట్లయితే అది పాక్షిక సాంద్ర పద్ధతి కింద వస్తుంది. అట్లాగే సాంద్ర పద్ధతి కనుక తీసుకున్నట్లయితే అచ్చంగా షెడ్లోనే కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేసి గొర్రెల్ని పెంచుకోవటం అనేది సాంద్ర పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో కూడా పాక్షిక సాంద్ర పద్ధతి కనుక తీసుకున్నట్లయితే అంటే షెడ్లోనే వాటి అవసరానికి ఫుడ్ కానీ వాటర్ కానీ ట్రేలను ఏర్పాటు చేసుకోవటం, ఆరు బయట ఒక 4 నుంచి 5 గంటలు మేపినట్లయితే ఈ బరువు ఎక్కువగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఈ గొర్రెల పెంపకంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశుగ్రాసాలు అంటే సూపర్ నేపియర్ కానీ, హెజ్జులూసన్ కానీ ఇలాంటి పశుగ్రాసాలను వేసుకొని వాటికి మేతగా అందించవచ్చు. అట్లాగే ఈ పాక్షిక సాంద్ర పద్ధతిలో షెడ్డుని ఏర్పాటు చేసేటప్పుడు ప్లాట్ఫామ్ పద్ధతిలో కనుక షెడ్డు ఏర్పాటు చేసుకోవటం అంటే 4 నుంచి 4.5 అడుగుల ఎత్తులో ప్లాట్ఫామ్ అనేది నిర్మించుకొని అంటే చెక్కల రీపర్తో నిర్మించుకొని గొర్రెలను దానిపైన పెట్టడం వల్ల కూడా వాటికి గాలి వెలుతురు ధారాళంగా తగులుతుంది. తద్వారా ఈ రోగాలు అనేవి ఎక్కువగా రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇట్లాగా ప్లాట్ఫామ్ పద్ధతిలో గొర్రెల్ని పెంచుకునేటప్పుడు ఆ చెక్కల రీపర్లో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా ఈ గొర్రెల నుండి వచ్చేటువంటి మూత్రం కానీ లేకపోతే ఎరువు కానీ కింద పడిపోతుంది. అప్పుడు మనం కింద నుంచి ఆ ఎరువు అనేది కలెక్ట్ చేసుకొని పంటలకి వేసుకోవచ్చు.
ఈ పాక్షిక సాంద్ర పద్ధతిలో ఇప్పుడు అంటే పచ్చిగడ్డితో పాటుగా కొంత గనక దాణా గనక ఇచ్చినట్లయితే అవి బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా గొర్రె పిల్లను చూసుకున్నట్లయితే పుట్టినప్పుడు 3 నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. నెలకి 4 నుంచి 5 కిలోల బరువు పెరిగినట్లయితే దాదాపు 6 నెలల్లో 25 కిలోల బరువు కూడా వస్తుంది. అయితే గొర్రెల పెంపకంలో డైరీ ఫామ్తో పోల్చినప్పుడు ఇందులో మెయింటెనెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. వీటిని తేలికగా పెంచుకోవచ్చు, ఖర్చు కూడా తక్కువే, వచ్చేటువంటి నికరాదాయం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే రైతులు ఈ గొర్రెల పెంపకం చేపట్టాలనుకున్నారో సన్న చిన్నకారు రైతులు వాళ్ళు అంటే 5 ఆడగొర్రెలు 1 మగ గొర్రెని ఎంపిక చేసుకొని స్టార్ట్ చేయవచ్చు. కొద్దిగా సంఖ్య పెంచుకోవాలి అనుకుంటే 20 ఆడగొర్రెలు 1 మగ గొర్రెతో కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇచ్చేటువంటి దాణా విషయంలో అంటే సొంతంగా పొలంలో తయారు చేసుకున్నట్లయితే దాణా ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. ఈ దాణా ఇచ్చేటప్పుడు కూడా ఈ చూలు మీద ఉన్నప్పుడు కానీ ఈనిన తర్వాత కానీ 200 గ్రాముల వరకు దాణా అనే ఒక గొర్రెకు అవసరం అవుతుంది. ఈ గొర్రెల్లో దాదాపు ఖర్చు కనుక చూసుకున్నట్లయితే ఒక 20 ఆడగొర్రెలు 1 మగ గొర్రెను కనుక పెంచుకున్నట్లయితే సంవత్సరానికి దాదాపు ఒక 40 నుంచి 50 వేలు వరకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది అవసరం ఉంటుంది. దాదాపు 70 నుంచి 80 వేల వరకు కూడా నికరాదాయం ఉండటానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం పరిధిలోని అసంపూర్తి కాల్వల నిర్మాణాలతో పంటలకు సాగునీరందని పరిస్థితి తలెత్తింది. డ్యాం మట్టికట్ట అనేక చోట్ల దెబ్బతిన్నా మరమ్మతులు చేపట్టని పరిస్థితి ఏర్పడింది. చిల్ల చెట్లు పెరిగి కట్టలు కాల్వలు దెబ్బతిన్నా ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టడం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. కండలేరు మీదనే డ్యామ్ నిర్మించడం జరిగింది. అప్పట్లో డ్యామ్ నిర్మించినప్పుడు మాకు లోయర్ రైఫైరియన్ రైట్స్ కింద మాకు ఉన్న చెరువులు 9 చెరువులకి 1.47 TMC వాటర్ అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వరదలో నీరు రావు కదా, కట్టినప్పటి నుంచి కల్మబద్దీకరించి 200 క్యూసిక్కులు వదులుతూ ఉన్నారు. దానివల్ల లిమిటెడ్ వాటర్ వచ్చిన దానివల్ల తరచుగా గ్రామాలకి పేసి వస్తుంది. మామూలుగా మాది ఉండేది 10,500 ఎకరాలు సిస్టంలో ఉండేది. అది కాకుండా అదనంగా ఏటి మీద ఉండేటి అందరికి కూడా నీళ్లు అవసరం అవుతుంది. ఇప్పుడు దానికి అదనంగా 1 TMC నీళ్లు 2017లో అలాట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా అంటే 1.47 2.47 చేశారు. అది కూడా అవసరం, ఏటి మీద ఉండే వాళ్ళకు కూడా అవసరం. ఇప్పుడు ఏంటంటే పోయిన ప్రభుత్వం ఆ 1 TMCని మళ్ళా డిలీట్ చేశారు. అది కూడా ఎన్హాన్స్ చేసి 2.47 చేసి ఏటి మీద రైతులకి ఇట కింద రైతులకి అందరికీ పండే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని మనవి చేసుకుంది. జిల్లాలో సోమశిల తర్వాత రెండో పెద్ద జలాశయం కండలేరు. కండలేరు జలాశయం పరిధిలోని డేగపూడి, బండేపల్లి బ్రాంచ్ కాల్వలు అధ్వానంగా తయారయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో కొంత పనులు జరిగినా పూర్తిస్థాయిలో జరగకపోవడంతో సాగునీరందక 4 మండలాల పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాకు కండలేరు న్యాచురల్ ఫ్లో ద్వారా దగ్గరగా మణుబర్ మండలం, పొదలకూరు మండలం కొన్ని గ్రామాలు అయితే వీటి మీద ఆధారపడి ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా దగ్గరికి ఇప్పుడు 1.47 TMC వాటర్ మాత్రం వీళ్ళకి అలకేట్ చేయబడి ఉంది ప్రస్తుతానికైతే. ఈ వాటర్ని ఈ మనుబోలు మండలం, పొదలకూరు మండలం, సైదాపురం మండలం ఈ గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అందుబాటులోకి సరిపడా నీరు అయితే గ్రామ రైతులకి సాగునీరు అందడం లేదు. ఆ 1.47 వాటర్ కెపాసిటీని 2.47గా పెంచి అందరికి కూడా రైతులందరూ కూడా మేలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న అసంతృప్తిగా ఉంది. ఈ డ్యామ్ పనులు పూర్తిగా కావడం లేదు. ఇక్కడ ఈసారైనా ఈ డ్యామును పటిష్టపరిచి రాబోయే రోజుల్లో ఇది పటిష్టమైన డ్యామ్గా చాలా దూరం మెడ్రాస్కి కూడా వాటర్ పోతుంది కాబట్టి దీన్ని ఇంకా డెవలప్ చేసి కండలేరుని దీన్ని 2 డెవలప్ చేసి బాగా ఈ జిల్లాకే కాక పక్క జిల్లాల అభివృద్ధి కూడా ఈ ప్రభుత్వం తోడ్పడద్దని ఆశిస్తూ తోడ్పడాలని కోరుకుంటున్నారు. కండలేరు పరిధిలో దెబ్బతిన్న మట్టి కట్టల్ని బాగు చేయాలని, నిలిచిపోయిన కాల్వల మరమ్మతు పనులు పూర్తి చేసి సాగునీరందించేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.